సత్యయుగం హిందూ ధర్మ సమయం ప్రకారం 4 యుగాలలో ఇది మొదటిది. దీనిని కృతయుగం అని కూడా అంటారు. సత్యయుగం మానవత్వం దేవతలచే మానవత్వంతో పరిపాలించబడినప్పుడు ప్రతి వ్యక్తి ఆచరించే పని స్వచ్ఛమైన ఆదర్శానికి దగ్గరగా ఉంటుంది. మానవత్వం అంతర్గత మంచితనం కలిగి పాలించటానికి సర్వశ్రేష్టమైన పరమాత్మ అనుమతిస్తుంది. దీనిని కొన్నిసార్లు స్వర్ణయుగం అని పిలుస్తారు. సత్యయుగం 17,28,000 సంవత్సరాలు లేదా 4,800 దైవిక సంవత్సరాలు ఉంటుంది. నైతికతకు ప్రతీకగా ధర్మదేవుడు సత్యయుగంలో 4 కాళ్లపై నిలబడ్డాడు. తరువాత త్రేతాయుగంలో ఇది 3 కాళ్లపై, తరువాత ద్వాపర యుగంలో 2 కాళ్లపై నిలబడింది. ప్రస్తుతం జరుగుతున్న అనైతిక యుగంలో ఇది 1 కాలు మీద నిలుచుని పరిపాలిస్తుంది. కేదారేశ్వర్ గుహ ఆలయం అహ్మద్నగర్ జిల్లాలోని హరిశ్చంద్రగఢ్ అనే కొండకోట వద్ద ఉంది. లింగం చుట్టూ 4 స్తంభాలు ఉన్నప్పటికీ ఇప్పుడు ఒకే స్తంభం మాత్రమే చెక్కుచెదరకుండా ఉంది. ఈ స్తంభాలు యుగం లేదా కాలానికి చిహ్నాలు అని నమ్ముతారు. అవి సత్య, త్రేత, ద్వాపర, కలియుగాలకు చిహ్నాలుగా భావిస్తారు.